చలికాలం వచ్చిందంటే చాలు కొందరిలో చెవులు మూసుకుపోవడం, నొప్పిగా ఉండడం ప్రారంభమవుతుంది. చెవికి సంబంధించిన ఏ సమస్య లేనివారు కూడా విపరీతమైన నొప్పిని అనుభవిస్తారు. అయితే చలికాలంలో చెవి నొప్పి ఎందుకంత విపరీతంగా ఉంటుంది, దీన్ని ఎలా నివారించుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చలికాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు, జ్వరం, పంటి నొప్పి, వళ్ల నొప్పులు మాదిరిగానే చెవి నొప్పి కూడా సాధారణ సమస్య. చెవి శరీరంలో అత్యంత సున్నితమైన భాగాల్లో ఒకటి కావడం వల్ల చెవి నొప్పి కలిగిందంటే ప్రశాంతంగా ఉండలేరు. వర్ణనాతీతమైన నొప్పి, బాధతో కనీసం కూర్చోలేరు, పడుకోలేరు. ఎంతో సున్నితమైన చెవి అంతర్నిర్మాణం బయటి వాతావరణానికి పాక్షికంగా బహిర్గతమవుతుంది. దీంతో చెవి చల్లని గాలి ద్వారా ప్రభావితమై నొప్పికి గురవుతుంది. చలికాలంలో చెవి నొప్పికి ఇదే ప్రధానమైన కారణం అయినప్పటికీ దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కువసేపు చలిలో గడపడం, చెవి లోపల ఏదైనా పురుగు దూరడం, గులిమి ఎక్కువగా ఉండటం, అలెర్జీ వంటి కారణాలతో చెవి నొప్పి కలుగుతుంది. మెదడు, ముక్కు, నోరు, కళ్ళు వంటి ముఖ భాగాలకు చెవి ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇక జలుబు చేసినప్పుడు ముక్కులోని శ్లేష్మం చెవుల్లోని యుస్తాచియన్ ట్యూబ్ లోకి చేరినప్పుడు కూడా చెవి నొప్పి కలుగుతుంది. అలాగే చెవి మధ్యలో వచ్చే ఓటిటిస్ మీడియా ఇన్ఫెక్షన్ వల్ల ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవహించే వైరస్లు యుస్తాచియన్ ట్యూబ్ కి చేరినప్పుడు చెవి ఎర్రగా మారడం, చెవులు మూసుకుపోవడం, వినికిడి సమస్యలు ఏర్పడతాయి. ఇంకా సైనస్ బ్లాక్, ఒత్తిడి, నీటిలో ఎక్కువసేపు మునగడం వల్ల కూడా చెవిలో చికాకు లేదా నొప్పిని ఏర్పడతాయి. ఇక చెవి నొప్పిని నివారించేందుకు ఆవిరి పట్టడం వల్ల చెవులు తెరుచుకుంటాయి. ఇంకా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. లవంగాల నూనె చుక్కలను చెవిలో వేసినా, యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి పీల్చినా కూడా నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. తులసి నీరు తాగితే లేదా తులసి ఆకులు నమిలితే అందులోని ఔషధ గుణాలు చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. లవంగంలోని అనలేజెసిక్ అనే సమ్మేళనం పెయిన్ కిల్లర్ లా పనిచేసి నొప్పిని తగ్గిస్తుంది. అలాగే చెవు నొప్పిని నిరోధించేందుకు చెవులను శుభ్రం చేయడానికి హెయిర్ పిన్స్, అగ్గిపుల్లలు కాకుండా స్వచ్ఛమైన కాటన్ బడ్స్ మాత్రమే ఉపయోగించాలి. ఈఎన్టీ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇయర్ డ్రాప్స్ విషయంలో వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉపయోగించాలి.